ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ధైర్యం మరియు బలాన్ని అడగడం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జీవితంలో సమస్యలు, భయాలు, అనిశ్చితులు ఎదురైనప్పుడు ప్రభు మనకు ధైర్యం ఇస్తాడు. ఆయన మనకు నిరంతరం సహాయం చేస్తాడు. దానికి సంబంధించినటువంటి బైబిల్లోని వాక్యాల ద్వారా మనం ఈ సత్యాన్ని గ్రహించవచ్చు. యెషయా 41:10లో దేవుడు ఇలా అంటారు, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. భయపడకుము, నేను నీతో ఉన్నాను. చింతించకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేతును. నా నీతివంతమైన కుడి చేతితో నిన్ను పట్టుకొని ఉన్నాను. ఇలా మనకు చెబుతూ ఉన్న యెషయా ద్వారా మనకు చెప్పిస్తున్నటువంటి విషయాల్లోని ఈ వాక్యంలోని సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఈ వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏ సమస్యలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన బలం, మన రక్షకుడు. ఇది దేవుడి రక్షణ మరియు సహాయాన్ని గురించి మనకు ధైర్యం ఇస్తుంది. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. వణకకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. నిన్ను బలపరుచుచున్నాను. నేను నీకు తోడ్పడుచున్నాను. నా చేతి కుడి చెయ్యి నిన్ను నిలిపి ఉన్నది. ఇందులో మొదటగా భయపడకుము. దేవుడు మన భయాలను అధిగమించడానికి మనకు శక్తినిస్తాడు. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఎంత కష్ట సమయంలో ఉన్నా ఆయన మనకు సహాయం చేస్తాడు. తర్వాత వనకకుము. మూడవది, వనకకుము. మనం బలహీనంగా భావించినప్పుడు కూడా దేవుడు మన బలాన్ని నింపుతాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మన దేవుడు, మనకు రక్షకుడు మరియు మన మార్గదర్శకుడు. నిన్ను బలపరతును. దేవుడు మనలో ఆధ్యాత్మిక మన భావాలను బలపరుస్తాడు. తర్వాత నిన్ను తోడ్పడుచున్నాను, అంటే నీకు ప్రతి కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన మన కష్టకాలంలో మనకు సహాయం చేస్తాడు. నా కుడి చెయ్యితో నిన్ను నిలిపి ఉన్నాను. తర్వాత ఏమంటున్నారు, నా కుడి చేతితో నేను నిన్ను నింపి ఉన్నాను. దేవుడు నీతి మరియు శక్తి మనలను సమర్థించి మనలను రక్షిస్తుంది. ఈ విషయాల గురించి మనం చూసినట్లయితే గనక ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తున్నదంతా అందంగా సుందరంగా ఏమీ లేదు. నిజానికి అది సుందరంగా లేదు. మీకు విషయం తెలుసా, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, సో మనకు తెలిసిన వాళ్ళల్లో గొప్ప గొప్ప వ్యక్తుల కొన్ని పేర్లు చెప్తాము. అలాగే ఇప్పుడు మన ప్రస్తుత జనరేషన్కి అయితే కనుక ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసిన పేరు ఏంటిదంటే ఎలన్ మాస్క్, ప్రపంచ కుబేరుడు. ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఉన్నారంటే కొంచెం అసహజంగానే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. తెలుసా ఆయన స్టార్ట్ చేసిన మొదటి కంపెనీ ఎంత నష్టాల్లో ఉన్నదో. ఆ కంపెనీ స్థాపించినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు, అయినా కూడా నష్టాల్లోనే బయటకు వచ్చాడు. కానీ ఈరోజు ఎలాంటి మాస్క్ అంటే ఎవరు, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల స్థాపకుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30లో యేసు ఇలా అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అలసటతో ఉన్న వారందరూ, భారాలు మోసుకుంటున్న వారందరూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా నుదుటి బరువును ధరించండి, నా నుండి నేర్చుకోండి, ఎందుకంటే నేను మృదువైన వాడిని, మనసులో నమ్రుడిని. అప్పుడు మీకు మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది. మన భారాలను ప్రభు మీద వేసుకుంటే ఆయన మనకు శాంతినిస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఆయన మన భారాలను తీసుకుంటాడు. యేసు అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ముఖ్యంగా శ్రమ మరియు భారాలతో బాధపడుతున్న వారికి ఈ ఆహ్వానం సార్వత్రికమైనది, అనగా అందరికీ
తెరవబడినది. ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్న యేసు వద్దకు రావచ్చు. విశ్రాంతి అనే పదం ఇక్కడ శారీరక విశ్రాంతి కంటే ఆధ్యాత్మిక మరియు మనసు యొక్క విశ్రాంతిని చూపిస్తుంది మనకు. యేసు తన శిష్యులను తన నుదుటి కాడి ఎత్తుకొని తన నుండి నేర్చుకోమని చెప్పారు. ఇది అతని బోధనలు మరియు జీవితాన్ని అనుసరించే విధానము. తనను సాత్వికుడు మరియు మనస్సులోని దీనుడు అని వర్ణించుకున్నాడు. ఇది అతని వినమ్రత మరియు ప్రేమకు ప్రతిబింబిస్తుంది. యేసు యొక్క మార్గం సాత్వికత మరియు వినమ్రతతో నిండి ఉంది. మరియు అతని అనుచరులు కూడా ఆ లక్షణాలను అనుసరించాలని ఆయన కోరుకుంటున్నారు. యేసు తన కాడి సులభము మరియు తన భారం తేలికని చెప్పారు. ఇది అతని బోధనలు మరియు మార్గం బలపరచడానికి మనకు తెలుపుతుంది. మనల్ని శాంతి మార్గం వైపు ఆహ్వానిస్తున్నారు. మన జీవితంలో ఆధ్యాత్మిక విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతను చాలా ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికతకు విశ్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనస్సుకు శాంతి మరియు విశ్రాంతి లేకుండా జీవించడం చాలా కష్టం. మనశ్శాంతి అనేది కేవలం బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అది మన అంతర్గత స్థితిపై ఆధారపడి ఉంటుంది. మనశ్శాంతి కనుగొనడానికి మనం అంతర్గత శాంతిని అర్థం చేసుకోవాలి మరియు దాన్ని పెంపొందించుకోవాలి. యేసు యొక్క మార్గం అనుసరించడం ద్వారా మనం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని పొందవచ్చు. యేసు యొక్క జీవితం వినమ్రత మరియు సాత్వికకు ఉదాహరణ. అతని అనుచరులు కూడా ఈ లక్షణాలను అనుసరించాలి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో ఒక యువతి తన కుటుంబాన్ని పోషించడానికి ధైర్యంగా పనిచేసింది. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరియు కుటుంబానికి ఆదాయం లేదు. ఆమె చిన్న వ్యాపారం ప్రారంభించి వారికి ఆహార పదార్థాలు అమ్మడం ప్రారంభించింది. ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నది. కానీ ఆమె ధైర్యంగా నిలబడి దేవుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తినిచ్చాడు. లైక్ ఎలన్ మాస్క్ లాగా ఆమెకు కూడా శక్తినిచ్చాడు. దేవుడా నాకు కష్టాలు నువ్వు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇవ్వు అని దావీదు మహారాజు అంటారు. అనేది మనకెంత ప్రేరణ ఇస్తుంది, మనలో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది మనలో అనేక మందికి ఆధ్యాత్మిక ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కలుగజేస్తుంది. దావీదు బైబిల్ ప్రకారం ఒక గొప్ప రాజు మరియు అతని యొక్క ప్రియమైన వ్యక్తి, దేవుని యొక్క ప్రియమైన వ్యక్తి. అతని జీవితంలో అనేక కష్టాలు మరియు సవాళ్ళను ఎదుర్కొన్నాడు. కానీ అతను ఎల్లప్పుడూ దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా వాటిని అధిగమించాడు. ఈ మాటలు కూడా మనకు ప్రాముఖ్యత జరుపుతాయి. జీవితంలో కష్టాలు మరియు సవాళ్ళు ఉంటాయి, కానీ మనం వాటిని ఎదుర్కొనడానికి శక్తిని మరియు సహాయాన్ని కోరుకోవాలి. దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా మనం ఏదైనా సవాళ్ళను అధిగమించవచ్చు. దావీదు పలికిన ఈ పలుకులు మన ప్రతి ఒక్కరి ప్రేరణాత్మక సందేశాన్ని అందిస్తాయి. కష్టాలు మన జీవితంలో ఉంటాయి, కానీ మనం వాటిని ఎదుర్కొనడానికి శక్తి మరియు ధైర్యాన్ని కోరుకోవాలి. దేవుని మీద విశ్వాసం మరియు ఆధారపడటం ద్వారా మనం ఏదైనా సవాలును అధిగమించవచ్చు మరియు మన జీవితాన్ని అర్థవంతంగా మరియు ఆనందంగా గడపవచ్చు. ఇక్కడ యువతి కష్టాలు నాకు వద్దు అని చెప్పలేదు, కానీ నాకు వాటిని ఎదుర్కొనే ధైర్యం కావాలని అడిగింది. సో ఆ ధైర్యాన్ని సంపాదించుకుంది. అప్పుడు ఆ యువతి దగ్గరలోని సిటీలో ఆమె ఇప్పుడు ఫేమస్ హోటల్ ఒక హోటల్కి ఆమె యజమాని. అదే ఆ యువతి ఆ రోజుకు నా వల్ల కాదు అని కష్టాలకు తల వంచి ఉంటే ఈరోజు ఈ గొప్ప స్థితిలో ఉండేదా? మీరే ఆలోచించండి. యేసు యొక్క మార్గం అనుసరించడం అంటే అతని బోధనలను అనుసరించడం మరియు అతని జీవితాన్ని అనుకరించడం. ఈ మార్గం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తెరుస్తుంది. యేసు యొక్క ఆహ్వానం మన జీవితంలో ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు శాంతిని కలగజేస్తుంది. అతని మార్గం అనుసరించడం ద్వారా మనం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని పొందొచ్చు. ఫిలిప్పీలు 4:13 పౌలు ఇలా అంటారు, నన్ను బలపరచువాడు నేను సమస్తము చేయగలను. నిన్ను బలపరచువాడను నేను సమస్తము చేయగలను. దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? నేనే నిన్ను బలపరిచేవాడిని, ఏదైనా సరే సమస్తము నేను చేయగలను. నేను నిన్ను బలపరిచే క్రీస్తును అన్నింటినీ చేయగలను. ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మన స్వంత శక్తితో కాదు, క్రీస్తు బలంతో ఏదైనా సాధించగలం. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు. నాకు బలము కలిగించు వాణి ద్వారా నేను సమస్తము చేయగలను. దేవుని యొక్క బలం. పౌలు తన బలం దేవుడి నుంచి వచ్చిందని గుర్తించాడు. అతను తన సొంత శక్తితో
కాకుండా దేవుని యొక్క బలంతో సమస్తమును చేయగలనని నమ్మాడు. ఇది మన జీవితంలో కూడా అనుభవించబడుతుంది. మన సొంత శక్తితో మనం చాలా పరిమితులు కలిగి ఉన్నాం, కానీ దేవుని యొక్క బలంతో మనం ఏదైనా సాధించగలం. పౌలు యొక్క విశ్వాసం అతని జీవితంలో ఒక ప్రధాన అంశం. అతను దేవుని మీద పూర్తిగా ఆధారపడి అతని యొక్క బలంతో ఏదైనా సాధించగలడని నమ్మాడు. మన జీవితంలో కూడా విశ్వాసము ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేవుడి మీద విశ్వాసం ఉండడం ద్వారా మనం మన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమించవచ్చు. సౌలులో ఏమంటున్నారు? దేవుడు సమస్తము చేయగలను అని చెప్పడం ద్వారా అతని యొక్క బలం ఏదైనా సాధించగలడని నమ్మాడు. ఇది మన జీవితంలో కూడా అన్వయించబడుతుంది. 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. ఆశతో దేవుడు మనల్ని నింపనివ్వండి. తద్వారా మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు సంపూర్ణమైన ఆనందం మరియు శాంతితో నిండి ఉంటారు. మన ఆశ మరియు ధైర్యం ప్రభు నుండి వస్తాయి. ఆయన మనకు నిరంతరము ఆశను ఇస్తాడు, మన హృదయాలను శక్తివంతం చేస్తాడు. ఆశ యొక్క దేవుని విశ్వాసం ద్వారా పరిపూర్ణమైన సంతోషమును మరియు శాంతిని మీకు ప్రసాదించునుగాక. తద్వారా పరిశుద్ధాత్మ యొక్క శాంతి చేత మీరు ఆశతో నింపబడతారు కాక. మన జీవితంలో ఆశ ఒక ప్రధాన అంశం. దేవుడి మీద ఆధారపడి మన జీవితంలో ఎదుర్కొనే ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చు. విశ్వాసం ద్వారా సంతోషం మరియు శాంతి. పౌలు విశ్వాసం ద్వారా సంపూర్ణమైన సంతోషం మరియు శాంతిని పొందవచ్చని చెప్పారు. విశ్వాసం మన జీవితంలో శాంతి మరియు సంతోషాన్ని తెస్తుంది. దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం మన జీవితంలో ఎటువంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చు. సౌలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మనం ఆశతో నిండి ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది మనకు బలాన్ని మరియు ఆశను అందిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దవిగా ఉన్నా ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. మన భారాలను తీసుకుంటారు. మనం ఆయన చెప్పిన విషయాలను నమ్ముదాము. ఆయన వాక్యాలను ధ్యానించుకుందాం. యెషయా 40:31 వచనంలో ఇలా రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందువారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కానీ యెహోవాను నమ్మిన వారు తన బలాన్ని నూతనపరుచుకుంటారు. అది ఈగల వలె పైకి ఎగురుతాయి. వారు పరిగెత్తుతారు, అలసిపోరు, నడుస్తారు, ఆగిపోరు. ప్రభువు మనకు ధైర్యం ఇస్తాడు. మనం ఆయనను నమ్ముదాం. దావీదు తన జీవిత కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నారా? మీరు బైబిల్లో ఎక్కడ వెతికినా ఆయన పరిగెడుతూనే ఉన్నారు. మనము ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. దావీదు ఏమి అడిగాడు? దేవుణ్ణి కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడిగాడు. కష్టాలను ఇవ్వద్దు అనేది అనలేదు ఆయన. కష్టాలను నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అనలేదు కదా. నాకు ఎందుకు ఇచ్చావు అడగలేదు. కానీ ఏమడిగారు ఆయన? నా యొక్క వాటిని ఎదుర్కొనే శక్తిని, బలాన్ని ఇవ్వమన్నారు. అందరూ అంటూ ఉంటారు, ఇనుము ఎంత కొలిమిలో కొడితే అంత పదునుగా అవుతుందంట. తెలుసు కదా, మన తెలుగులో వచ్చిన మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక ఇనుము ఉంది. ఆ ఇనుమును ఎంతగా కొలిమిలో కొడితే అది అంతగా సాగుతుంది. అది అంతగా షార్ప్ అవుతుంది. అంతగా షార్ప్ అయితే అంటే అంత పదునెక్కిన కత్తితో దేన్నైనా కట్ చేయగలము. అందుకే అంటారు కదా, దేవుని వాక్యం రెండు అంచుల ఖడ్గమని. అంటే ఎటువైపు అయినా సరే కట్ చేయగలదు. అటు శాంతి మార్గంలోకి తీసుకెళ్ళగలదు, ఇటు అశాంతి మార్గంలోకి తీసుకెళ్ళగలదు. కానీ మనకు కావాల్సినది ఏంటి? శాంతి మార్గం. సో నిన్ను ఎప్పుడైతే ఎంత కష్టాలు కన్నీళ్ళు అంటే తిండికి లేకుండా ఏడవడం కాదు, దీని గురించి కాదు చెప్పింది ఆయన. ఈ మానసికమైనటువంటి వేదనలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో నువ్వు పని చేయాలి, తినాలి, ఇదనేది నీ రోజులో ఉండే పరిస్థితి. దాని గురించి ఎక్కడ కూడా లేదు. అందరూ అంటూ ఉంటారు దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తాయని. నేను అందుకు ఒప్పుకోను. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు శ్రమలు రావు. శ్రమలు దగ్గరికి కూడా రావు. దావీదు మనం గుర్తు చేసుకుంటే అతని చిన్నతనంలో కొంతవరకు గొర్రెలు కాచుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటాను. అది కూడా
కష్టంగానే. ఎందుకంటే అక్కడ ప్రశాంతత లేదు. తన గొర్రెలను అడవి జంతువుల మధ్య నుండి కాపాడుకోవటానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సింహాలతో పోరాటం చేశాడు. గెలిచాడు. తన జీవితంలో ఎన్నో అడవి జంతువులతో పోరాడాడు. సో ఇవన్నీ కూడా ఆయనకు ముందర చాలా అవసరమైనయి. ఆయన చేసిన పనులు ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినాయంటే ఒక రాజు అవ్వటానికి. సో ఈరోజు నాకు సింహాలొస్తున్నాయి. నేనిక్కడ అడవిలో ఈ గొర్రెలను కాచుకుంటూ, వీటికి తిండి ఏర్పరచుకుంటూ ఉంటే గనక నాకు సింహాలొస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా అని ఆ రోజు గనక భయపడింటే గనక ఈరోజు మనం బైబిల్‌లో దేవుడు గొప్ప రాజు, రాజులకే రాజైన గొప్ప రాజుగా నిలబెట్టేవాడు కాదు దేవుడిని. సో ఇవి కష్టాలనుకున్నాడా దావీదు? కాదు కదా! అవి తన ఒక ఎక్స్‌పీరియన్స్‌గా మార్చుకున్నాడు. సో మనం చేసే ప్రతి పనిని ఎక్స్‌పీరియన్స్‌గా మార్చుకున్నాడు. అలాగే అతను గొల్యాతు యుద్ధంలో గెలిచిన తర్వాత రాజవుతారని అందరూ అనుకున్నారు. అది సౌలుకు నచ్చలేదు. కానీ అప్పటి నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైనాయి. సో మనం పెరుగుతున్న కొద్దీ మన కష్టాలు పెరుగుతూనే ఉంటాయి తప్ప మనకు ఎక్కడ కూడా విశ్రాంతి అనేది దొరకదు. కానీ అదే నువ్వు దేవుని మార్గంలో నడుస్తే కనుక, దేవుడు బైబిల్‌లో చెప్పిన విధానాలను నువ్వు పాటిస్తే అప్పుడు నీ మనశ్శాంతి, నీ ప్రశాంతత నీకు దొరుకుతుంది.